మన టైం బాలేనప్పుడు పోరా అన్నవాడే మన టైం వచ్చాక హాయిరా అంటాడు. ప్రతి ఒక్కరికి టైం అనేది వస్తుంది, కాకపోతే కాస్త టైం పడుతుంది అంతే మిత్రమా. ఇష్టాలు మారుతూ ఉంటాయి కానీ ప్రేమ మారకూడదు. కష్టాలు వస్తూ ఉంటాయి కానీ నమ్మకాన్ని కోల్పోకూడదు. మాటలు మారుతూ ఉంటాయి కానీ ఇచ్చిన మాట మరువకూడదు. ఒకరి మెప్పు కోసం ఇంకొకరికి ముప్పు తలపెట్టకు. తిరిగి ఆ నిప్పు నీ తలకే చుట్టుకుంటుంది. ఏమి చేయాలి అని ఎవరిని అడక్కు. ఇలా ఉండు అని ఎవరు చెప్పినా వినకు. నీకు నచ్చిన పని నువ్వు చేసుకుపో, కానీ మంచిని ఎప్పుడూ వదలకు. చెడుని చెంత ఎన్నటికి చేరకు. నేటి కాలంలో తప్పు చేసి తప్పించుకొని తిరిగేవాడే గొప్పోడు. అప్పు చేసి ఎగ్గొట్టి బ్రతికేవాడే తెలివైనోడు. ఈ ముగ్గురిని దారికి రానివ్వకండి. మనకు విలువివ్వని వారిని, మనల్ని చూసి ఈర్ష్యపడేవారిని, మనల్ని అర్థం చేసుకోకుండా మన గురించి ఇతరులకు చెడుగా చెప్పేవారిని. చుట్టూ అందరూ ఉన్నారు కదా అని ధీమాగా ఉండకు. నీకు చిన్న కష్టం వచ్చిందంటే అందరూ చెదిరిపోతారు. ఏదైనా పని మొదలు పెడితే మధ్యలో ఆపవద్దు. ఫలితం గురించి ఆలోచించకుండా పని పూర్తి చేయడమే మనిషి పని. ఈ లోకంలో తప్పు చేసి శిక్ష అనుభవించే వారికంటే చెయ్యని తప్పుకి శిక్ష అనుభవించేవారే ఎక్కువ, అది కూడా మానసికంగా. సముద్రంలో ఎన్ని నీళ్లు ఉన్నా బిందెడు మంచినీటికే విలువ. అలాగే నీ దగ్గర ఎన్ని డబ్బులున్నా నీలోని మంచితనానికే విలువ. కావాలన్నా తిరిగి రానిది గతం, వద్దనుకున్నా వచ్చేది మరణం. ఎంత ఉన్నా చాలనిది ధనం, ఎంత ఖర్చు పెట్టినా కొనలేనిది స్నేహం. మన ఇంటి కప్పులోని రంధ్రం ఎండలో కనిపించకపోవచ్చు, కానీ వానలో దాని బండారం బయటపడుతుంది. మనుషులు కూడా అంతే, సరైన సమయంలో వారి నిజ స్వరూపం బయటపడుతుంది. ఎక్కువగా పట్టించుకుంటే ప్రతి ఒక్కటి బాధిస్తుంది. కొన్నిటినైనా వదిలేస్తే ఉన్న ప్రశాంతత అయినా మిగులుతుంది. కోట్లు కూడబెట్టి కడుపు నిండా తినలేని వారి కంటే కష్టాన్ని నమ్ముకొని కడుపు నిండా తినేవారే ఎంతో అదృష్టవంతులు. అదృష్టవంతుడు హాయిగా కూర్చొని తిన్నా వాడి సంపద పెరుగుతూనే ఉంటుంది. దురదృష్టవంతుడు ఎంత కష్టపడినా వాడిని దరిద్రం వెక్కిరిస్తూనే ఉంటుంది. చీకటి వెలుతురు రెండూ శాశ్వతం కాదు, అలాగే కష్టసుఖాలు కూడా శాశ్వతం కాదు. నీ సహాయం అడిగిన వాడిని ఎప్పుడూ చులకనగా చూడకు. నీకు కూడా ఒకరి సహాయం అవసరమవుతుంది, గుర్తుపెట్టుకో. నిన్ను చూసి ఎగతాళిగా నవ్వేవాడిని నవ్వని, అసూయతో ఏడ్చేవాడిని ఏడవని. నువ్వు మాత్రం నీలాగే ఉండు. ఏదో ఒకరోజు ఆ నవ్విన వాళ్ళే, ఏడ్చిన వాళ్ళే నీ సహాయం కోసం నీ దగ్గరకు వస్తారు. అలసిపోయి ఆగిపోవాలి అనుకున్నప్పుడల్లా ఇంకొక అడుగు ముందుకేసి ధైర్యం తెచ్చుకో. భయాన్ని బందీ చేస్తే ధైర్యం దారి చూపిస్తుంది. డ్రెస్ అందంగా ఉన్నా లేకపోయినా నీ మాట మాత్రం నిలకడగా ఉండాలి. కానీ మన దరిద్రం ఏంటంటే మాట కన్నా వేసుకున్న డ్రెస్కే విలువ ఎక్కువ. వేలెత్తి చూపించేవాడు ఎవడు ఒక పూట ముద్ద కూడా పెట్టడు. అందుకే నీకు నచ్చినట్టు బ్రతుకు. అది కష్టమైన, సుఖమైన, బాధైన, సంతోషమైన నీ జీవితం నీదే. నా వీడియో నచ్చితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.